మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే మొదలయ్యే టెన్షన్ ఉంది చూశారు, అది మన పర్ఫార్మెన్స్ మొత్తాన్ని దెబ్బతీస్తుంది. అసలా ఒత్తిడిలో మన మెదడు ఎందుకు సరిగ్గా పనిచేయదు? ఈ విశ్లేషణలో ఒత్తిడి వెనుక ఉన్న సైన్స్ను అర్థం చేసుకుని దాన్ని జయించడానికి కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఏంతో చూద్దాం. సరే, ముందుగా ఒక చిన్న ప్రశ్న, వినడానికి చాలా సింపుల్గా కొంచెం వింతగా కూడా ఉంటుంది. మీరు బ్యాచిలరా లేక పెళ్లి కానివారా? రెండిటికీ ఒకటే మీనింగ్ కదా అనిపిస్తుంది కదూ. కానీ నమ్మండి, మనం అనుకున్న విజయాన్ని సాధించడానికి కావలసిన ఒక పెద్ద రహస్యం ఈ చిన్న ప్రశ్నలోనే దాగి ఉంది. రైట్, ఇందాక మనం మాట్లాడుకున్న ఆ సింపుల్ ప్రశ్న ఉంది కదా, దాన్ని ఒక తీవ్రమైన ఒత్తిడిలో, టెన్షన్ సిచ్యువేషన్లో అడిగితే మన రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఒక పెద్ద ఇంటర్వ్యూలోనో లేదా మన కెరియర్ని డిసైడ్ చేసే ఎగ్జామ్లోనో ఉన్నామనుకుందాం. గుండె దడదడలాడుతుంది, చుట్టూ ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు, మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది కదూ. మనలో చాలామందికి ఫీలింగ్ తెలిసే ఉంటుంది. అలాంటి టెన్షన్ టైంలో ఎవరైనా వచ్చి మీరు బ్యాచిలరా లేక పెళ్లి కానివారా అని అడిగారనుకోండి, ఏమని చెప్తాం? రెండిటికీ ఒకటే అర్థం అని మనకు తెలుసు. కానీ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎంత తెలివైన వాళ్లైనా సరే ఆ టెన్షన్లో తడబడి బ్యాచిలర్ అనేస్తారు. ఎందుకిలా? రెండూ ఒకటే అని తెలిసినా మన బ్రెయిన్ ఎందుకలా రియాక్ట్ అవుతుంది? దీని వెనక ఓ పెద్ద సైన్స్ ఉంది. దానికి కారణం, ఆ సమయంలో మన బ్రెయిన్ లోపల ఒక కెమికల్ వార్ జరుగుతూ ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే, ఒక రసాయన యుద్ధం. ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారన్న దానిమీదే మన పర్ఫార్మెన్స్ అంతా ఆధారపడి ఉంటుంది. అసలేంటి ఆ యుద్ధం? ఈ కథలో మన విలన్ పేరు కార్టిసాల్. స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటారు. మనం టెన్షన్ పడ్డప్పుడల్లా ఇది మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యి మన ఆలోచనా శక్తిని దెబ్బతీస్తుందన్నమాట. అందుకే అంత సింపుల్ ప్రశ్నలకి కూడా మనం తడబడి తప్పులు చేస్తుంటాం. సో ఇక్కడ చూడండి, ఆ కెమికల్ వార్ అంటే ఇదే. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు బ్రెయిన్ కార్టిజాల్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల కన్ఫ్యూజన్, తడబాటు వస్తాయి. కానీ మనం ప్రశాంతంగా ఒక చిరునవ్వుతో ఉన్నామనుకోండి, అప్పుడు బ్రెయిన్ సెరోటోనిన్ అనేదాన్ని రిలీజ్ చేస్తుంది. ఇది మనకు క్లారిటీని, ఎనర్జీని ఇస్తుంది. మరి ఈ కార్టిసాల్ అనే విలన్ను ఓడించడం ఎలా? దానికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మన దగ్గరే ఒక పవర్ఫుల్ వెపన్ ఉంది. ఏంటో తెలుసా? మన చిరునవ్వే. అవును, విలన్ ఉన్నాడు కదా, మరి హీరో ఉండాలిగా. మన హీరో పేరే సెరటోనిన్. దీన్ని ఫీల్ గుడ్ కెమికల్ అని పిలుస్తారు. ఇది ఏం చేస్తుందంటే, ఆ కార్టిసాల్ నెగటివ్ ఎఫెక్ట్స్ అన్నింటితో ఫైట్ చేస్తుంది. మన బ్రెయిన్కి ఒక షీల్డ్ లాగా పనిచేస్తుందన్నమాట. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే, ఆ స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ని తగ్గించి ఈ ఫీల్ గుడ్ కెమికల్ సెరటోనిన్ని పెంచడానికి మనం చేయాల్సిన మొదటి పని ఒక చిన్న చిరునవ్వు నవ్వడమే. ఇది ఏదో ఊరికే చెప్పే మాట కాదు, దీని వెనక సైన్స్ ఉంది. సరే, ఈ సైన్స్ అంతా బావుంది, కానీ దీన్ని మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి? చాలా చాలా సింపుల్. రోజు పొద్దున్నే నిద్ర లేవగానే నేరుగా అద్దం దగ్గరికి వెళ్ళండి. మిమ్మల్ని మీరు చూసుకుని ఒక 5 సెకండ్ల పాటు నవ్వండి, అంతే. ఈ చిన్న అలవాటు మీ బ్రెయిన్లో సెరటోనిన్ని రిలీజ్ చేసి రోజంతా మిమ్మల్ని పాజిటివ్గా, ఎనర్జెటిక్గా ఉంచుతుంది. అయితే ఈ 5 సెకండ్ల నవ్వు అనేది కేవలం ఒక టెక్నిక్ మాత్రమే కాదు. దీని వెనుక సక్సెస్కి కావలసిన ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్, ఒక మొదటి సూత్రం దాగి ఉంది. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ మొదటి సూత్రం ఏంటంటే, నీ పని నీవు చెయ్యి, ఫలితం కోసం రోదిస్తూ చెయ్యకు. చదవడమే ఆనందం, ప్రథమ శ్రేణిలో పాస్ అవటం బోనస్. చూడండి ఎంత గొప్ప మాట. ఈ ఒక్క ఆలోచన మన ఫోకస్ మొత్తాన్ని రిజల్ట్ మీద నుంచి మనం చేసే పని మీదకు షిఫ్ట్ చేస్తుంది. మనం చేసే పనిని ఎంజాయ్ చేయడం మొదలుపెడితే టెన్షన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అనేది ఓవర్ నైట్లో వచ్చేది కాదు. అది రోజు మనం పాటించే చిన్న చిన్న అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. పొద్దున్నే నవ్వడం లాంటి చిన్న పనే మన మైండ్ సెట్ని మారుస్తుంది, ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునే శక్తినిస్తుంది. కాబట్టి మన విజయానికి మొదటి అడుగు ఎప్పుడూ ఆకాశమంత పెద్దగా ఉండక్కర్లేదు. అది ఒక చిన్న చిరునవ్వుతో కూడా మొదలవ్వచ్చు. మరి చిన్న మార్పు మన మైండ్ని, మన భవిష్యత్తుని ఎలా మారుస్తుందో ఎవరికి వారు ప్రయత్నించి చూడాల్సిందే కదా.